అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు సమ్మర్ స్పెషల్ కూలెంట్ డ్రింక్ హై మినరల్ కంటెంట్ ఉండి బాడీకి 30% ఎక్కువ హైడ్రేట్ చేసే స్పెషల్ డ్రింక్ మీ అందరి కొరకు చూపించబోతున్నాం. మరి ఇందులో ఏమేమి వేసామో తెలుసండి? స్పెషల్‌గా కటోరా 30% వాటి బరువు కంటే ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. హై ఫైబర్ బాడీకి ఆల్కలిన్ నేచర్‌ని అందించే చియా సీడ్స్‌ని కూడా తీసుకుంటున్నాం. మరి ఇందులో చియా సీడ్స్ ఎందుకో స్పెషల్ మీకు తెలుసు కదా! అన్నిటికంటే ఒమేగా 3 ఫ్యాట్ నంబర్ 1 రిచ్ అంటే చియా సీడ్స్ చెప్పాలి. ఫైబర్ రిచ్ కూడా అదే. అలాంటి చియా సీడ్స్ కాంబినేషన్‌లో మరి సమ్మర్‌కి బాగా కూలెంట్‌కి మీ అందరికి ఉపయోగపడుతుందని తెలిసిన పుచ్చకాయ, కీరా దోసకాయ. ఏదన్నా ఒక జ్యూస్ ఎక్కువ తాగుతుంటారు. కానీ రెండిటి కాంబినేషన్ ఇస్తే బాడీకి మంచి ఆల్కలిన్ నేచర్‌ని ఎక్కువ లాస్ అయిన మినరల్స్ అన్నిటిని బాగా అందించడానికి ఈ 2 భలే బాగా ఉపయోగపడతాయి. సమ్మర్‌లో బాడీ వేడి తాపాన్ని తగ్గించుకోవటానికి కీరా దోస, పుచ్చకాయ కాంబినేషన్‌లో మనం చూపించే విధంగా జ్యూస్ చేసుకుంటే ఎంత బాగానో బయట మార్కెట్‌లో దొరికే వాటితో పోలిస్తే ఒక 10 టైమ్స్ ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ ఈ డ్రింక్ ఇస్తుందని చెప్పొచ్చు. అలాంటి కూలెంట్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. కూలెంట్ డ్రింక్ తయారు చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌ని మనం నీళ్లు పోసేసి నానపెట్టుకోవాలి. ఒక కప్పులో అట్లా ప్రత్యేకంగా. అలాగే 3 కటోరా పీసుల్ని కప్పులో వేసేసి వాటిని కూడా నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. ఒక 1 అవర్ ముందు అట్లా నానపెట్టేసుకుంటే చక్కగా 30% నీటిని ఎక్కువ పీల్చుకుని కటోరాలు కూలెంట్ లాగా బాగా ఉపయోగపడతాయి. చియా సీడ్స్ కూడా అంతే. మరి డ్రింక్‌కి మనం మినరల్స్ బాగా ఎక్కువ ఉండే రెండిటిని సమ్మర్‌లో స్పెషల్‌గా ఉపయోగిస్తున్నాం. ఒకటి పుచ్చకాయ, రెండవది కీరా దోసకాయ. చక్కగా తొక్కంతా చెక్కేసి, లోపల ఎర్ర గుజ్జుని ముక్కలుగా కట్ చేసేసేసి, దాన్ని మిక్సీ జార్‌లో వేసేసుకుంటాం. అట్లాగే బాగా 98% వాటర్ కంటెంట్ ఉండి మినరల్స్‌ని బాగా అందించే, కూలింగ్‌కి బాగా ఉపయోగపడే కీరా దోసకాయ ముక్కలను కూడా మిక్సీ జార్‌లో వేసేసి, ఈ రెండిటి జ్యూస్‌ని మనం తయారు చేసుకుంటాం. బాగా గ్రైండ్ అయిన తర్వాత ఆ జ్యూస్‌ని ఫిల్టర్ చేసేసి తీసుకొని ఈ కూలెంట్ జ్యూస్‌కి ఇంకా కూలింగ్ ఎఫెక్ట్ పెరగటం కోసం మనం నానపెట్టుకున్న కటోరాల్ని, చియా సీడ్స్‌ని ఈ రెండిటిని మనం సర్వ్ చేసుకునే గ్లాసులో వేసేసేసి ముందు కటోరా వేసాం, చియా సీడ్స్ వేసేసాం, పైన తేనె వేస్తాం. కొద్దిగా ఫ్లేవర్ కోసం ఒక 10, 15 పుదీనా ఆకులు. ఇందులో నిమ్మరసం ఒక చెక్క పిండేసేసి దానిపైన మనం తీసుకున్న ఫిల్టర్ చేసిన జ్యూస్‌ని పోసేస్తాం. ఎక్కువసేపు మన బాడీకి కూలింగ్ ఎఫెక్ట్‌నిస్తూ బాడీని సమ్మర్‌లో కాకుండా కారుకి ఇంజిన్ వేడెక్కినప్పుడు ఆ వేడిని చల్లార్చడానికి కూలెంట్ ఎట్లా ఉపయోగపడుతుంది, మన బాడీకి కూడా న్యాచురల్ కూలెంట్‌గా ఈ డ్రింక్ బాగా ఉపయోగపడుతుంది. సమ్మర్ స్పెషల్‌గా మీరు ఇలాంటి కూలెంట్ డ్రింక్‌ని చేసుకుంటే బావుంటుంది. చాలామంది కూలెంట్ డ్రింక్స్ లాగా హై క్యాలరీస్ వచ్చేటట్టు చేస్తూ తాగుతూ ఉంటారు. సమ్మర్‌లో అనేక రకాల ఇతర పదార్థాలు ఎక్కువ క్యాలరీ కౌంట్ వెళ్ళి తింటున్నందువల్ల వెయిట్ కూడా పెరిగిపోతారు. ఈ కీర దోస, పుచ్చకాయ కాంబినేషన్‌లో చేసిన జ్యూస్ అయితే 100 గ్రాముల 2 ముక్కలు తీసుకుంటే 10 కిలో క్యాలరీలు అంతే. ఒక హాఫ్ లీటర్ తాగినా దగ్గర దగ్గర 50 క్యాలరీలు రావు. కొంచెం వేసాం అంతే కదా తేనె. కాబట్టి క్యాలరీస్‌ని పెంచకుండా డయాబెటిస్ ఉన్నవారికి కానీ, ఒబెసిటీ తగ్గాలనుకునే వారికి కూడా ఈ కూలెంట్ డ్రింక్ అద్భుతంగా మంచి కూలింగ్ ఎఫెక్ట్‌తో బాడీకి డీటాక్సిఫికేషన్‌కి సమ్మర్‌కి స్పెషల్‌గా పనికొస్తుంది. ట్రై చేయండి అందరూ కూడా. నమస్కారం.